పోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం ముడుచుకోవడం, ఉంగరాలు చూసుకోవడం ముడుచుకోవడం. ఇది ఎంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత నేను చెప్తున్నా, జీవితంలో చూసుకున్నావున్నా చూసుకోలేడు. అది ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలో పడిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సారి కడుపు పోగునప్పుడు కోడి గాండకు పుట్టు పుల్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వరులు అయ్యింది. అదేమిటండి అన్ని గాజులు పెట్టుకొచ్చారు. అక్కడితో ఆపండి. అది సరిగా కనపడక నేనే అన్నాను. మీరు వేరుకుండగా వాటి నాడు నాకు ఎట్లు తెలుసు చెప్పండి. వాటి నాడు నాకు ఎట్లు తెలుస్తుంది? దగ్గరగా ఉంచుకుంటే తెలియదండి. వేరుకి పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. అయినా వీటి పేర్లు ఏమిటండి? ఇదేమిటండి? ఇది అప్ప ఎమరాల్డ్ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి. పచ్చ రంగు ఈ పచ్చ రంగు ఉంగరం నా ఒంటికి ఎంత బాగా నప్పుతాయంటారు. ఒకసారి వచ్చగా పెట్టుకుని చూసి ఇస్తాను, ఒకసారి వచ్చగా పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. మరి కాదా? లవ్ అంటే ఇచ్చి పుచ్చుకోవడమే లవ్వు. మీరు ఉంగరం ఇవ్వండి, నేను మీకు ముందు పెడతా. మరి ఇవ్వనంటారా? వెంటనే ఇస్తారా? రోజు వచ్చేటప్పుడు అది అగ్రిమెంట్ బాగుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అన్ని ఇలాగే ఉంటాయి. మన ఇక్కడ కూడా అలా చేసుకున్నాం. మీరు మొరటోడు అని వాళ్ళు అన్న పది పిల్లవాడు నా వాడు. అని వాడ అంటున్న కానీ మహారాజు నాకు నా వాడు.
తగ్గేదేలా పుష్ప పుష్ప తగ్గేదేలా ఇచ్చావన్నీ మొత్తం ఇచ్చావా రోజు వచ్చేటప్పుడు చేస్తాను సుబ్బారావు గారు మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పింది. అమ్మని ఈ రోజు మన ఇంటికి అక్కడ కుబేరుడు కోటీశ్వరుడు చేతికి ఎముకలేని మనిషి దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువు వేరే తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే నేను చెప్పింది మా అమ్మ. మళ్ళీ తీరాలైంది నాకు అర్థమైందండి. అటు తిరిగి నవ్వుతున్నారు, ఇటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు, అటు తిరిగి ఏడుస్తున్నారు. ఇలా ఏడుస్తూ పెట్టే ఉంగరం నాకు మాత్రం దేనికి? 7 వారాలు నగ చేయించి మా అమ్మ పోషణలో నా కోసం దాచింది. నాకు వద్ద నేను అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి. లేకపోతే చింతమణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు చెప్పారటండి. అయినా నా ప్రాణం మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఏమైనా ఇలాంటి బంధమా? నువ్వు ఇవాళ సంబంధం అండి. మా ఇంట్లోనే ఎన్ని విషయాలు వేస్తున్నాడు. నేను ఏమి చూడలేదంటూ భద్రంగా దాచాడు. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాపులో వేసుకుంటారా? పోనీ గంధం రాసుకుంటారా?
పైకి ఎగ చెప్పాడు. అమ్మా ఆయన పైకి అని చెప్తే నేను అనుకుంటానంటే సున్న పొల దగ్గర కూడా సేరు పాలు పెంచుతాను నేను. పట్టుకో చూసుకో ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇవేమో మన గుణాలు మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, ఏం చేశారు? నీకు వయసు కలిగింది ముందు పెరగ అమ్మాయే అమ్మాయి అమ్మాయే అమ్మాయి చెప్పండి బాబు. లవ్ లో లవ్లో అనేకం చేసుకున్నా ఏం చేస్తున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంట్లో రాసింది. గంధం తీసి సొలో వేసి బ్రష్తో రాసింది. మొగం బాగుంది నాయన, పెరుగు తోటలో పెడతారే పెడుతున్నట్టు అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమని చెప్పింది. చెప్పింది ఆయన. అమ్మ అమ్మ సుబ్బారావు గారు సంతకాడ సవాలని చెప్పింది. అడిగినవారని చెప్పింది. రేపు జాతరకు ఇవ్వాలని చెప్పింది. రెండు కావాలని అమ్మ కడుపుమారా అమ్మ చిత్తా బాగా అనిపిస్తున్నారు రావే అమ్మ. అమ్మ కడుపుమారా ఏంటి ఏమైంది? చిన్నమ్మాయి చిన్నమ్మాయి అప్పుడు చిన్నమ్మాయి అసలు పనికే పనికిరాదు. అసలు పడిపోతుంది, ఇంటి మాత్రం పడిపోతుంది. అమ్మాయి ఎవరు ఈ కూర్చోడు? అమ్మాయి భలే తలుసుకుంది మనం చూసి. అమ్మాయిని నైట్ 1 గంట మన కొట్టు దగ్గర పెట్టి దేనికి? మైజ్ అందరూ నేర్పిస్తుంది. అంతలో దేనికి? అమ్మాయి తలుసుకుంది. తమరు భయపడ్డారు, తమరు నేర్చుకోండి. మనకి ఏ సేవ అయిపోయింది వారం. మాకు అక్కర్లేదు నాయన. సుబ్బారావు బాబాయ్ రంగబాబు గారా? అవును. రంగబాబు గారు అయితే నాకేం తెలుసే? తెలుస్తాను రాలేదు కదా. బాబు ఇస్తుందా? పేజీ పట్టుంటే ఏమి మొహమా? ఏమి కామనేస్తే నీ అమ్మ కడుపు మాట. ఒకడు ఉయ్యడం ఒకడు తొడవడం. అమ్మా నేను ఉంచుకుంటాను ఇది. ఉంచుకోవడానికి ఉపయోగపడతాము, వేసుకోవడానికి ఉపయోగపడతాం. అమ్మా నాకు లేదైతే నీ బయట ఏం తెలియలేదు నీకు. అయినా మనం కొనేసుకోకూడదమ్మా. ఎవరైనా పావలసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చాము. సరిపోతుందే. నేను వచ్చిన ఇంకా పైకి వేసుకోవడం చేస్తాడు. ఎప్పుడు నువ్వే కొండగా నాకు చేసావు. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ తోటి పైన కింద ఉడికిస్తాను. ఆడ పిల్ల పెట్టి కింద ఆరంభం నేవు దిగొట్టుకుంటున్నావు. ఏ వారం ఎవరు ఏమిటో నీకు తెలియదు. ఏదో వ్యవహారం అసలు. అమ్మా నాకు నాకు అది కావాలి. ఏంటి? కోటే అది వేసుకుని అడుగుతారండి. బాగా చలిపడుతుందమ్మా. అది వాషింగ్ చేసి 1 year అయ్యింది. అయితే వద్దులే నాయన. మరి వేసే కోడి మిగిలింది. అమ్మా మీ బావగారు బాధపడుతున్నాడు. ఒక మంచి పాట పాడలేదు. అవునా సరేనమ్మా. నడకలో పదమసింగపు అడుగులున్న మనగాడ నెల్లిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ బావా రావా రా. నీ అమ్మ కడుపు మాట.
మీ నాన్నగారు వచ్చారు. ఏ మైకి కాదా అవును నాన్న. ఎడివారు ఎందుకు ఇటు అటు వచ్చారు మీ నాన్న. ముంచారు పంపేది అమ్మ కడుపులు మాట ముంచారు పంపేది అమ్మ కడుపులు మాడాలి. ప్రసంగం ప్రేక్షక మనసులకు పల్లపూరు వారి వంశస్థులందరికీ నాగరప్ప అందరి ఆశీస్సులందరికీ ఉండాలని, ఇంకో 2 గంటలు కనుక ఓపిక పెడితే ప్రోగ్రాం కూడా సజావుగా జరుగుతుంది. చక్కగా కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా